దేవుని బిడ్డలారా, ఈ దినము మార్కు 1:2 ధ్యానిద్దాం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిజముగా దేవుడు మన కొరకు తన దూతను ముందుగా పంపించేవాడు. మన జీవితంలో, మన ప్రయాణంలో, మన పనిలో దేవుని సహాయము మనం అడిగినప్పుడు దేవుడు తన దూతను పంపి మన మార్గాన్ని సిద్ధపరచువాడు, సరళపరచువాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు గురించి మరి రాయబడి ఉన్నది. యేసు ప్రభుకి ముందుగా యోహాను దూతగా వచ్చి మార్గంను సిద్ధపరచునని మార్కులో రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, యోహాను యేసు ప్రభు కంటే ముందు వచ్చి ఆయన యేసయ్య కొరకు మార్గాన్ని సిద్ధపరిచినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా దేవుడు మనకు కూడా తన దూతలను ఏర్పాటు చేసి మన కొరకు మన పని చేయడానికి సహాయం చేస్తాడు. మనం దేవుని పైన ఆధారపడినప్పుడు తన దూతలను ఏర్పాటు చేస్తాడని మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల్లో తన బిడ్డలు మొరపెట్టినప్పుడు ఆయన తన దూతలను పంపి వారికి సహాయం చేసినట్టుగా మనం చూస్తాం. బైబిల్లో అనేక చోట్ల ఆ విధంగా రాయబడి ఉన్నది. కాబట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు తన దూతలను పంపి సహాయం చేస్తాడు. ఆమేన్. అట్టి సహాయం దేవుడు మనకందరికీ ఇచ్చునుగాక. ఆమేన్.